హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా పిల్లల కోసం అయితే స్పెషల్గా టమాటా దోశను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకైతే ఎక్కువగా కలర్ఫుల్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ అయితేనే నచ్చుతాయి కదా, అందుకని టమాటా దోశ అయితే కలర్ఫుల్గా ఉంటుందనేసి టమాటా దోశను ప్రిపేర్ చేయాలనుకున్నాను. కాకపోతే నేను ఒకలా అనుకుంటే మరోలా జరిగింది. అదేంటనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు టమాటాలు కర్రీస్లో వేయడానికి కొనడానికి కూడా భయపడిపోయే వాళ్ళం, ఎందుకంటే అంత కాస్ట్ ఉండేవి. కాకపోతే ఎంత కాస్ట్ ఉన్నా సరే కొనుక్కుంటా ఉండలేం కదా, టమాటా లేని కూరే అసలు వేస్ట్ అంటారు. అది నిజమే, టమాటా లేకపోతే అస్సలు కర్రీ తినబుద్ది కాదు. కాకపోతే ఇప్పుడైతే టమాటాస్ చాలా తక్కువ రేటు ఉన్నాయి. మా వారైతే చాలా ఎక్కువ టమాటాస్ తీసుకొచ్చారు. మాకు మార్కెట్లో అయితే 20 రూపీస్కి 3 కేజీస్ టమాటాలు అయితే వచ్చాయి. ఎలానో ఎక్కువగా ఉన్నాయి కదా, పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుందని టమాటా దోశ వేద్దామని ట్రై చేశా. కాకపోతే నేను అనుకున్నంత మంచిగా అయితే ఈ దోశలు రాలేదు. నేనేదో పిల్లలకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నాకే సర్ప్రైజ్ చేసేసినట్లున్నాయి ఈ దోశలు అయితే. 2-3 దోశలు అయితే వేసి చూశాను, అస్సలు ఒక్క దోశ కూడా మంచిగా రాలేదు. నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అప్పుడు ఏంటంటే వెంటనే నాకు గుంత పొంగనాలు ప్యాన్ అయితే గుర్తొచ్చింది. ఇక వెంటనే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ దోశల పిండినేమో పొంగనాల్లో ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఇదేదో బాగున్నట్లుంది అనుకున్నా, కాకపోతే వేస్తున్నానే కానీ ఇవి కూడా వస్తాయో రావని చాలా భయం వేసింది. ఇక వెంటనే మూత తెరిచి చూసేసరికి నాకైతే కొంచెం ధైర్యంలా అనిపించింది. ఎందుకంటే చాలా నీట్గా అందంగా కనిపిస్తున్నాయి కదా, అలానే ఎక్కడ కూడా ప్యాన్ కంటుకోకుండా చాలా నీట్గా వచ్చాయి. ఇవి కనుక రాకపోతే ఇంకా అంతే సంగతి, వేరే టిఫిన్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేయవలసిందే. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే ఓన్లీ టమాటాలలో బీప్ పిండి వేసి దోశల పిండిలా అయితే ప్రిపేర్ చేసేసాను. అందుకనే ఏమో మరి దోశలు అయితే అంత మంచిగా రాలేదు. నేను చేసిన తప్పు మాత్రం మీరు అస్సలు చేయొద్దు. అసలు టమాటా దోశ ఎలా చేయాలంటే దోశల పిండి ఉంటుంది కదా, ఆ దోశల పిండిలో ఈ టమాటా జ్యూస్ ని యాడ్ చేసి దోశల్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్టీ టమాటా దోశ అయితే ప్రిపేర్ అయినట్లే. మరి అప్పటికప్పుడు మనకి టిఫిన్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ లో దోశల్లా కాకుండా ఇలా పొంగనాల్లా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.